కనిపిస్తుంది. లైన్ చూసుకోండి, లైన్ చూసుకోండి, స్ట్రైట్గా చూసుకోండి. ఓకేనా? ఓకే ఓకే. మహాత్మా జ్యోతిబా ఫులే మరియు సావిత్రిబాయి ఫులేల చిత్రపటానికి మంచి ప్రతిభ కనబరిచి మీ పాఠశాలకు, మీ తల్లిదండ్రులకు, మీ ఉపాధ్యాయులకు అందరికీ మంచి పేరు సంపాదించి పెడతారని ఆశిస్తూ ఈరోజు కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో సామాజిక ఉద్యమ పితామహుడు మహాత్మా జ్యోతిరావు ఫులే మరియు అమ్మ క్రాంతి జ్యోతి మీ అందరి సహకారం, కృషి ఫలితమే ఈరోజు ఇంతమంది విద్యార్థులు ఇక్కడికి రాగలిగారు. కాబట్టి అందరూ స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఉపాధ్యాయులు ఎక్కడ ఉన్న అందరూ గైడ్ టీచర్స్ దయచేసి వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఏమంటున్నారు? డీటెయిల్స్ మాట్లాడా? సరే 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 ఓకే. ఖచ్చితంగా 11 గంటలకే పరీక్ష ప్రారంభించాలని అనుకున్నాం, కానీ చలి మన మీద పంజా విసిరింది. గత 2-3 రోజుల నుంచి రోజు రోజుకు ఉష్ణోగ్రత పడిపోతుంది, చలి తీవ్రత పెరిగిపోతుందని దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు వెసులుబాటు కల్పించడం జరిగింది. ఉన్నారు విద్యార్థులందరూ దగ్గర ఇంత పెద్ద హాల్ కూడా సరిపోకుండా విద్యార్థులు వచ్చారు. పక్క వాళ్లకు ఎవరికి చూపించద్దు, చూపిస్తే మీరేనా మీకు ఇవ్వబడుతున్నటువంటి పేపర్ పైన విద్యార్థులు మీ పేరు, విద్యార్హత అంటే తరగతి, మీరు చదువుతున్న తరగతి, ఈ 4 విషయాలు రాయాల్సి ఉంటుంది. హాల్ టికెట్ నెంబర్ ఖచ్చితంగా సరిగ్గా రాయాలమ్మా. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్లో జే, ఓకేనా? హాల్ టికెట్ నెంబర్ అని ఉంది చూడండి, అక్కడ J/S అని ఉంది. మీరు జూనియర్స్ అయితే ఎస్ కట్ చేయాలి, మీరు సీనియర్స్ కనుక అయితే జే కట్ చేయాలి. ఆ విధంగా దాంట్లో రాయాలి. 18 ఓకే, ఇందులో సవరణ చేసే ఉంది. ఓకే రైట్, నో ప్రాబ్లం, సవరణ అయింది. రైట్. క్వశ్చన్స్ పేపర్ కావాలంటే తీసుకెళ్ళండి ప్లీజ్. ఉన్నాయి. ₹42,000 నగదు బహుమతులు అందిస్తున్నటువంటి ఒక గొప్ప పరీక్ష ఇది. కాబట్టి పక్క వాళ్ళని చూపించడం కానీ, పక్క వాళ్ళకి వాళ్ళ దాంట్లో చూడడం కానీ ఎట్టి పరిస్థితులలో చేయకూడదు. విద్యార్థులందరికీ సరిపోయినా మేడం? సార్ అందరికి వచ్చినాయా? అంటే తరగతి 6th, 7th, 8th, 9th, 10th, ఇంటర్, డిగ్రీ, ఇంకా ఏదైనా విద్యార్హత మీకు ఇచ్చినటువంటి హాల్ టికెట్ నంబర్.
ఫోర్త్ స్టాండర్డ్, ఫిఫ్త్ స్టాండర్డ్, సిక్స్త్ స్టాండర్డ్, సెవెంత్ స్టాండర్డ్ వాళ్ళు మాత్రమే పేపర్ సబ్మిట్ చేయాలి. సీనియర్ లెవెల్లో 8th స్టాండర్డ్, 9th స్టాండర్డ్ మరియు 10th స్టాండర్డ్ పేపర్ సబ్మిట్ చేయాలి. ఓకే, ఇస్ దట్ క్లియర్? యా, వెరీ గుడ్. సీనియర్ లెవెల్లో ఎవరైతే 10th క్లాస్ పైన ఉన్నారో వాళ్ళకు కూడా ఒక కాంపిటీషన్ ఉంటుంది. కాంపిటీషన్ ఇస్ ఓపెన్ ఫర్ ఆల్, ఓపెన్ టు ఆల్. 4th స్టాండర్డ్, 5th స్టాండర్డ్, 6th స్టాండర్డ్ మరియు 7th స్టాండర్డ్ కి సబ్ జూనియర్ కేటగిరీలో విభజించబడింది. 8th స్టాండర్డ్, 9th స్టాండర్డ్, 10th స్టాండర్డ్ జూనియర్ లెవెల్ మరియు मीरा के भजन ఇప్పుడు మాల పాఠశాల నుంచి వచ్చిన పిల్లలు మీ ముందు ఇప్పుడు పాట పాడబోతున్నారు. గట్టిగా చప్పట్లతో ఆహ్వానిద్దామా? బహుజనుల బ్రతుకులలో జ్యోతి వైరావా మహాత్మా పూలే వైరావా. బహుజనుల బ్రతుకులలో జ్యోతి వైరావా మహాత్మా పూలే వైరావా. పూలెలోన పుట్టినట్టి పుణ్యమూర్తి వయ్య నీవు, తెలుగు కులములో పుట్టినట్టి తెలివి గల్లా బిడ్డవయ్య. తెలివిలేని మహాత్మా పూలే వైరావా. బహుజనుల బ్రతుకులలో జ్యోతి వైరావా మహాత్మా పూలే వైరావా. ఎట్టి బ్రతుకులు బ్రతికే వాళ్ళకు వెలుగు నింపే జ్యోతివయ్య. అంధకార బడుగు జీవుల ఆశ జ్యోతి వైద్యవయ్య.
గుడ్ సావిత్రిబాయి పూలే. అలాగే సావిత్రిబాయి పూలే మరియు మన గురువులందరికీ ఈ పాట అంకితం. గురువా మీ సేవ విలువ కట్టలేనిది, ఏమిచ్చినా మీ రుణం తీరిపోనిది. గురువా మీ అనురాగం అంతులేనిది, ఏమిచ్చినా గురు దక్షిణ తీర్చలేనిది. గురువా మీ సేవ విలువ కట్టలేనిది, ఏమిచ్చినా మీ రుణం తీరిపోనిది. గురువా మీ అనురాగం అంతులేనిది, ఏమిచ్చినా గురు దక్షిణ తీర్చలేనిది. అంతేనా? గురుదక్షిణ తీర్చగలమా? మరి తీర్చలేం కదా? ఆవా కాదా? అంతేనా? అజ్ఞానాంధకార బంధనముల మేముంటే విజ్ఞానం ఇచ్చి మమ్ము సుజ్ఞానుల చేసినారు. మీ మార్గదర్శకత్వం ఎంతో మేటి అయినది, మీ మార్గదర్శకత్వం ఎంతో మేటి అయినది. ఏమిచ్చినా మీ రుణం తీరిపోనిది. గురువా మీ సేవ విలువ కట్టలేనిది, ఏమిచ్చినా మీ రుణం తీరిపోనిది. థ్యాంక్ యూ.
బాయ్స్. ఓకే కళ్యాణ్, 1000 రూపాయలు గెలుచుకున్నావు. చెక్స్. ధైర్యవంతుడు. 10,000 కోసం ఆడడానికి సిద్ధమయ్యాడు కళ్యాణ్. రెండు 2,000 గెలుచుకున్నావు, కానీ ప్రైజ్ 3,000 మనీ ఉంది. $99 హాల్ టికెట్ నంబర్. ఓకే, చేంజ్ ద క్వశ్చన్. లార్డ్ లిటన్ ఇస్ ద రైట్ ఆన్సర్. కళ్యాణ్ 5,000 కోసం ఆడడానికి రెడీగా ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. కళ్యాణ్ 4,000 గెలుచుకున్నావు. 5,000కి రైట్ ఆర్ రాంగ్ అని చెప్పండి. సి ఇస్ ద రైట్ ఆన్సర్. కళ్యాణ్ చక్రవర్తి మీకోసం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. కళ్యాణ్ చాలా బాగా ఆడుతున్నావు బేట, వెరీ నైస్. 6 ప్రశ్నలకు. నెక్స్ట్ 7th క్వశ్చన్. చేంజ్ చేయండి. 7 ప్రశ్నలకు డబ్ల్యూలో వచ్చేసి ఒకదానికి లేదా చెప్పండి. 50-50. ఓకే కళ్యాణ్, బి అండ్ డి డిలీట్ చేశాను. బిని డిని పక్కన పెట్టి. రాంగ్ ఆన్సర్. 3,000 ప్రాఫిట్. రైట్ ఆన్సర్. గ్రేట్ కళ్యాణ్. ఆ కాలంలో బ్రాహ్మణుల ఒత్తిడికి తల. కంప్యూటర్ గారు, డి కరెక్ట్ గా రాంగ్ చెప్పండి. డి ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్ కళ్యాణ్. ఓకే, ఎన్ని 9 అయిపోయాయి. కీడే వాళ్ళ ఇంట్లో రైట్ అయితే మీ ఇంట్లో 10,000. ఒకవేళ రాంగ్ అయితే మీ ఇంట్లో 3,000 వస్తాయి. మీ సార్తో పాటు మీ మమ్మీ డాడీ ఫుల్ పెడతారు. బాగా ఆలోచించి. ఇంకొక లైఫ్ లైన్ మిగిలి ఉంది. లైఫ్ లైన్ తీసుకుంటావా? ఓకే, నైస్. చివరి లైఫ్. మొదటిది రైటా రాంగా ఒకసారి చెప్పండి. బీడే వాళ్ళ ఇంట్లో రైటా రాంగా? బీడే వాళ్ళ ఇంట్లో రైట్ ఆన్సర్. వెల్కమ్ కళ్యాణ్, కంగ్రాచులేషన్స్. 10,000 రూపాయలు గెలుచుకున్నావు. ఈ బహుమతిని విజయ్ బాబు గారు, నవీన్ సార్, గెస్ట్ ప్లీజ్ విద్యార్థికి అందించాల్సిందిగా కోరుతున్నాం. బాబు, వెల్ ప్లేడ్ కళ్యాణ్, కంగ్రాట్స్, గాడ్ బ్లెస్ యూ. రైట్ రైట్, థ్యాంక్ యూ. అమ్మాయి పాపం మిస్ చేసుకుంది గౌతమ్ మోడల్ స్కూల్. ఆ అవకాశాన్ని వాడుకున్నాడు కళ్యాణ్. 8th క్లాస్ స్టూడెంట్ ఫ్రమ్ మహాత్మా జ్యోతిబా స్కూల్. సో స్టాఫ్ అండ్ ప్రిన్సిపల్ గారికి అందరికీ అఖిల భారతీయ మాలి మహాసంఘం తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. సో నెక్స్ట్ 5,000 కోసం సార్ లక్కీ ప్లీజ్. సార్ విజయబాబు గారు ఒక చిట్టి తీయండి సార్. అది ఊపండి కొంచెం. డి సుజన్ ఫ్రమ్ జెడ్పీఎస్ఎస్ పుట్టినప్పుడు. వి ఏంటండి? వాట్పూరే సుజన్. కమ్యూనిటీ వచ్చిన మొదటి విద్యార్థి కోసం అప్పట్లో జ్యోతిరావు ఫులే వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ మరి ఒక వీళ్ళ సబ్ జూనియర్ విభాగం ఉన్నప్పటికీ కూడా ఆయన జూనియర్ విభాగంలో సెలెక్ట్